నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. థాయిలాండ్, మయన్మార్‌లో అతి భారీ భయంకర భూకంపం అయితే సంభవించింది. శుక్రవారం రోజు ఉదయం 11:50 బ్యాంకాక్, థాయిలాండ్ రాజధాని అయినటువంటి బ్యాంకాక్‌లో దాదాపుగా 7.8 తీవ్రతతో బ్యాంకాక్‌కి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో చాలా భారీ భయంకరమైనటువంటి భూకంపం అయితే సంభవించింది. ఈ 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో గల భవనం, అతి పెద్ద భవనం కుప్పకూలిపోయింది క్షణాల్లో. ఆ భవనం కింద దాదాపుగా 40 మంది చిక్కుకున్నట్లు కూడా వెల్లడించారు. ఈ 40 మంది ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది బతికున్నారో విషయాలు ఇంకా పూర్తిగా వెల్లడించలేదు అధికారులు. ఇక ఇది సంభవించిన మరో 10 నిమిషాలలోనే, అంటే 11:50 మొదటి ప్రకంపన మొదలైంది. ఇక రెండో ప్రకంపన 12:05 మయన్మార్‌లో సంభవించింది. మయన్మార్ రాజధాని దగ్గరనే సంభవించింది అది కూడా. అది కూడా దాదాపుగా 6.8 స్కేల్ తీవ్రత వద్ద రెండో భయంకరమైనటువంటి ప్రకంపన అయితే సంభవించింది. నార్మల్‌గా ఈ అడపాదడపా భూకంపనాలైతే వస్తా ఉంటాయి. గత కొన్ని రోజుల క్రితం ఇండియాలో, లేదంటే వేరే ఇతర దేశాలలో కూడా 0.5 గాని, 0.2 లేదంటే 2.1 ఈ తీవ్రతతోనే మాత్రమే భూకంపం వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇది చాలా పెద్ద భారీ ప్రకంపన అని చెప్పొచ్చు. ఎందుకంటే 6.8 అలాగే 7.8 అనేది దాదాపుగా 7.4 తీవ్రత ఉన్నటువంటి ఈ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, బోలెడంత నష్టం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ మయన్మార్, థాయిలాండ్‌లో జరిగినటువంటి ఈ భారీ ప్రకంపనల వల్ల దాదాపుగా 150 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా 750కి పైగా క్షతగాత్రులు ఆస్పత్రి పాలైనట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా భవనాల కింద ఎంతో మంది చిక్కుకున్నారు. వాళ్ళని ఇంకా బయటకు తీయడానికి అక్కడ ప్రభుత్వ అధికారులంతా కూడా సన్నాహాలైతే మొదలుపెట్టారు. ఇకపోతే దీంట్లో ఎంతమంది, ఎలా, ఎవరెవరున్నారనేవి ఇంకా ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే దీనివల్ల దాదాపుగా మన థాయిలాండ్ గాని, బ్యాంకాక్ గాని ఇవన్నీ కూడా టూరిస్ట్ ప్లేసెస్. జనరల్‌గా భారతదేశం నుంచి ఎక్కువ మంది టూరిస్ట్ ప్లేసెస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మయన్మార్ దగ్గరికి, లేదంటే థాయిలాండ్ దగ్గరికి రెగ్యులర్‌గా వీసా ఫ్రీ ఉండడం వల్ల అదొక టూరిస్ట్ ప్లేస్. చాలా మంది వెళ్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఇండియన్స్ ఉన్నారా లేదా అనేది ఇంకా విషయాలు తెలియదు. మరి ఇండియన్స్ ఎవరైనా చిక్కుకున్నారా, ఇండియన్స్ ఈ భూకంపాలకి బారిన పడ్డారా అనే విషయాలు కూడా ఇంకా వెల్లడించలేదు. అంతేకాకుండా దాదాపుగా మయన్మార్‌కి దగ్గరలో ఐ థింక్ 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో 1000 పడకల ఆస్పత్రి, కొత్తగా నిర్మించినటువంటి ఈ ఆస్పత్రిలో ఎంతమంది రోగులు అందులో ఆస్పత్రి పాలయ్యారో వాళ్ళందరూ కూడా ఆ భవనాల కింద చిక్కుకొని చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది క్షతగాత్రులున్నారు, కొంతమంది గాయపడ్డారు, చాలా మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. 1000 పడగల ఆసుపత్రి ఒక్కసారి ఒక క్షణాల్లో కుప్పకూలిపోయింది. అంతేకాకుండా అతి భారీ వంతెనలు, భవనాలు, అంతేకాకుండా డ్యామ్‌లు కూడా భూకంపం వల్ల నశించినాయి. మొత్తం డ్యామేజ్ అనేది కూడా తెలుస్తుంది. సో, డ్యామ్ అనేది 2 వంతెనలకి కట్టడం గాని, లేదంటే ఒక నదికి వంతెనగా కట్టడం గాని, దానివల్ల అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్ కూడా అవ్వడం వల్ల, వాటర్ అంతా కూడా బయటకి విచ్ఛిన్నం అవ్వడం వల్ల దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీటిమయమయ్యాయి. అంతేకాకుండా భవనాలన్నీ కూడా అందులో పడిపోయినాయి. ఎత్తైన భవనాలన్నీ ఒక్క క్షణాల్లో కుప్పకూలిపోయాయి. ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి భవనాలన్నీ కూడా ఇలా నాశనం అవ్వడం వల్ల అక్కడ ఉన్న ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడైతే భూకంపం వచ్చిందో వీధుల్లో నుంచి ప్రజలంతా కూడా పరుగులు తీశారు. ఆ పరుగుల హయాం జరుగుతున్న టైంలో గూడా ఎత్తైన భవనాలలో ఎవరైతే మెట్ల మీద ఉన్నవాళ్ళు గూడా పైనుంచి కిందకి దిగే లోపల భవనం కూలిపోవడం, అదంతా గూడా సీసీ ఫుటేజ్‌లో గూడా మనం చూడడం, ఇదంతా చూస్తున్నాం. ఇదంతా కూలిపోతా ఉంటే అక్కడ ప్రజలందరూ గూడా చాలా వరకు ఇప్పటికి 150 మంది అయితే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. మరి 250 మందికి ఇంకా చిక్కుకున్నారు కొన్ని భవనాల్లో. వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 750 మందికి గాయాలైనట్టు కూడా వెల్లడించారు. వీళ్ళందరిని కూడా ఆసుపత్రికైతే తరలించారు అధికారులు. ఇక ఈ తీవ్రత ఎప్పటి వరకు ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. భారీ భూకంపంకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే మీకు అందిస్తూనే ఉంటాం.